హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను ఎన్సీఆర్టీస్ బుక్స్ కొనేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి, అలాగే వీక్లీ టైం టేబుల్ ఎలా వేసుకోవాలన్న టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్సీఆర్టీస్ బుక్స్ ఎలా పర్చేస్ చేయాలి అండ్ పర్చేస్ చేసేటప్పుడు ఎలాంటి కేర్స్ తీసుకోవాలి. వై ఐ మెన్షన్డ్ కేర్ మీన్స్ మనకి ఎన్సీఆర్టీస్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇఫ్ యూ ఆర్డర్ ఇన్ అమెజాన్ ఆర్ సంథింగ్ లైక్ బుక్ స్టోర్స్ నుంచి మీరు ఏమైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. ఎందుకంటే నేను జియోగ్రఫీ ఎన్సీఆర్టీస్ 11th 12th ఆర్డర్ పెట్టుకున్నాను. సో అవి వచ్చేసాయి అండ్ ఒక బుక్కే ఆర్డర్ పెట్టాను అండ్ మిగిలిన 2 బుక్స్ ఏమో నేను బయట పర్చేస్ చేశాను. నాకు ముందంత అవగాహన లేదు ఏంటంటే ఆ బుక్స్ మారిపోయాయని. బికాస్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఎన్సీఆర్టీస్ అనేవి చేంజ్ చేశారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఎన్సీఆర్టీస్ అనేవి కాలేజ్ లెవెల్స్కి, ఐ మీన్ 11th 12th అనేవి కాలేజ్ లెవెల్స్ కదా. సో వాళ్ళ దృష్టిలో ఉంచుకొని మాత్రం వాళ్ళు తగ్గట్టు చేంజ్ చేస్తారు. సో మనకి ఆ చేంజెస్ కావాలంటే మనం ఓల్డ్ ఎన్సీఆర్టీస్ మీద స్టిక్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే న్యూ ఎన్సీఆర్టీస్లో ఏం చేశారంటే టాపిక్స్ లైక్ లెసన్స్ అనేవి డిలీట్ చేయాలి. ఆ లెసన్లో పర్టికులర్గా కొన్ని టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు. సో అది మనకి లైక్ యూపీఎస్సీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ కొనేటప్పుడు ఓల్డ్ ఎన్సీఆర్టీస్నే ప్రిఫర్ చేయండి. వై? బికాస్ మీరు జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఎన్సీఆర్టీ బేస్డ్ మీద క్వశ్చన్స్ చాలా వస్తాయి యాజ్ కంపేర్ టు అదర్స్. సో కాబట్టి పర్టికులర్గా జియోగ్రఫీ అలాంటివి కొనేటప్పుడు మాత్రం మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీస్ మాత్రమే స్టిక్ అవ్వండి. సో మీరు ఎలా గుర్తించాలి అంటే ఇఫ్ సపోజ్ మీరు కొనే బుక్లో పోస్ట్ కోవిడ్ అని నోటీస్ ఒకటి ఉంటుంది. సో వీ చేంజ్ ద బుక్ డ్యూ టు ఆఫ్టర్ కరోనా సంథింగ్ అని ఉంటుంది ఆ నోటీస్. సో ఈ బుక్లో లేదు కాబట్టి ఈ బుక్లో ఎటువంటి టాపిక్స్ చేంజ్ అవ్వాల. బట్ ఇఫ్ సపోజ్ అలాంటివి ఏవైనా నోటీసులు లాంటివి మెన్షన్ చేస్తే మాత్రం అలాంటి బుక్స్ తీసుకోకుండా ఉండడమే మంచిది. సో ఇది ఎన్సీఆర్టీస్ విషయం. వీక్లీ టైం టేబుల్ అలా చేసుకోవాలి. సో బేసికల్గా నేను కాలేజ్కి వెళ్ళే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెబుతాను. కాబట్టి నేను అంటే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాక ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళడం బెస్ట్ అని అయితే చెప్తాను. సో అందుకని మీరు ఒక సబ్జెక్టే వేసుకోవాలి. అండ్ మీకు టైం ఉంటే లైక్ పర్టికులర్గా కొంతమంది డిగ్రీస్ ఎలా చేస్తారంటే లైక్ బీఏ తీసుకుంటారంటే యూపీఎస్సీ రిలేటెడ్ వాళ్ళకి టైం ఉండొచ్చేమో మేబీ. ఎందుకంటే మీరు తీసుకున్నది లైక్ యూపీఎస్సీ ఓరియంటెడ్లోనే తీసుకొని ఉంటారు. బట్ మిగిలిన వాళ్ళు అలా కాకుండా లైక్ బీఎస్సీ బీటెక్ అలాంటివి తీసుకున్న వాళ్ళు మాత్రం ఒక్క సబ్జెక్ట్ వేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే టైం సరిపోదు అండ్ లైక్ ఇలా కంప్లీట్ అవ్వలేదు అనే ఫీలింగ్ వస్తుంది మీరు ఒక సబ్జెక్ట్ కన్నా ఎక్కువ వేసుకుంటే. సో ఇట్స్ బెటర్ టు స్టిక్ వన్ సబ్జెక్ట్ అంటిల్ యూ కంప్లీట్ దట్ సిలబస్. సో కాబట్టి మీరు వారంలో ఎలా వేసుకోవాలి ఒక సబ్జెక్ట్ మీద చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు పాలిటీ చేస్తున్నాను కదా. సో పాలిటీలో లైక్ 11th ఎన్సీఆర్టీ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ నేను ఇప్పుడు దీని నుంచి నోట్స్ కూడా మేక్ చేసుకున్నాను ఎందుకంటే నా 3rd రీడింగ్ ఇది. సో ఈ బుక్లో మొత్తం టోటల్ 10 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 10 టాపిక్స్లో మీరు ఎలా టైం టేబుల్ వేసుకుంటున్నారు అనేది ఎలా వేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తా. ఇక్కడ 10 టాపిక్స్ ఉన్నాయి. సో మీరు ఎలా వేసుకుంటారంటే మండే నుంచి సాటర్డే వరకు మాత్రమే చదివేటట్టు ఉంచుకోండి. సండే ఏం చేస్తారంటే మీరు చదివింది రివైజ్ చేసుకోండి అండ్ మేక్ ష్యూర్ మీరు చదివిన దాని మీద టెస్ట్ రాయండి. సో ఇఫ్ సపోజ్ మండే నేను కాన్స్టిట్యూషన్ వై అండ్ హౌ, ట్యూస్డే రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇలా 6 రోజులకు సరిపడేటట్టు 6 వేసుకుంటానా. ఇంకా సండే వచ్చి నేను టెస్ట్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు సపోజ్ నాలాగా ఎవరైనా కోచింగ్ తీసుకోకుండా ఉంటే మీ క్వశ్చన్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేసుకుంటారు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను.
యా సో ఇది నేను ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ మోడల్ నేను లైక్ చాట్‌జీటీపీలో ఈ క్వశ్చన్‌ని తీసుకున్నాను. అంటే చాట్‌జీటీపీలో లైక్ నేను కంప్లీట్ చేసిన టాపిక్ నేమ్ ఇస్తే నాకు ఒక క్వశ్చన్ ఇవ్వమని మనం చాట్‌జీటీపీని అడిగితే అది ఇస్తది. అండ్ సో అయిపోయిన తర్వాత ఆన్సర్ రాసేసిండి. ఆన్సర్ రాసేసిన తర్వాత చాట్‌జీటీపీకి మీరు ఇది మనకి యాక్సెస్ ఉంటది కదా! ఫోటో తీసి దానికి పెడితే అది ఎవాల్యూట్ చేయమని. సో లైక్ దీన్ని మీరు పిక్ తీసి దానికి సెండ్ చేయండి అండ్ ఎవాల్యూట్ చేయమనండి. అండ్ అది కరెక్ట్ చేస్తది. అండ్ అది కూడా మార్క్స్ అలొకేట్ చేస్తది. అండ్ మన వీక్‌నెసెస్‌ని లైక్ ఎక్కడ స్ట్రాంగ్ అయితే బావుంటది అలాంటి టిప్స్ అంటే అనలైజ్ కూడా చేసుకోండి మీ ఆన్సర్ రైటింగ్‌లో. సో ఇలా చేయడం వల్ల మనకి ప్రాక్టీసు అవుతది అండ్ సిలబస్ కూడా కంప్లీట్ అయిద్ది. సో ఇది ఈరోజుటి వీడియో. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూపీఎస్సీ గురించి ఇంకా ఏమీ తెలీదు, అసలు బిగినర్‌లో ఉన్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలీదంటే వీడియో చేసి పెట్టాలా లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.